కొన్ని పేర్లు సినిమా స్క్రీన్ మీద మాత్రమే వెలుగుతాయి, కానీ కొన్ని పేర్లు మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఒక సూపర్ స్టార్ కాదు, కేవలం నటుడు కాదు, కోట్ల మందికి ఆశ, నమ్మకం, ప్రేమగా మారిన పేరు పునీత్ రాజ్ కుమార్. అప్పు అదే కంఠీరవ రాజ్ కుమార్ గారి తనయుడు, మన హృదయాల రారాజు పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17న తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జన్మించాడు. కన్నడ సినిమాకి గర్వకారణమైన డాక్టర్ రాజ్ కుమార్ గారి చిన్న కుమారుడు. సినిమా రక్తంలోనే ఉన్న అహంకారం మాత్రం ఆ ఇంట్లో ఎప్పుడూ లేదు. చిన్న వయసులోనే బాలనటుడిగా పరిచయం అయ్యాడు. పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17న తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో రాజ్ కుమార్ పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్. పునీత్కు రాఘవేంద్ర రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ ఇద్దరు అన్నయ్యలున్నారు. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారే. పునీత్ రాజ్ కుమార్ గారి భార్య పేరు అశ్విని రేవంత్. వీరికి ఇద్దరు కుమార్తెలు, ధృతి మరియు వందిత. పునీత్ రాజ్ కుమార్ గారి కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేసిన భారతీయ చలనచిత్ర నటుడు, నేపథ్య గాయకుడు మరియు నిర్మాత. పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే బాలనటుడిగా పరిచయం అయ్యాడు. బాల్యంలో ఆయన అనేక చిత్రాల్లో నటించారు. 1980లో వసంత గీత, భాగ్యవంతుడు, చలిసువ మోదగలు, ఎరడు నక్షత్రగలు, భక్త ప్రహ్లాద, ఎరివను మరియు బెట్టెడ హూవు. 1985లో నటించిన బెట్టెడ హూవు సినిమాకు గాను జాతీయ ఉత్తమ బాలనటుడి అవార్డును అందుకున్నారు. అలాగే చలిసువ మోదగలు మరియు ఎరడు నక్షత్రగలు చిత్రాలకు గాను ఉత్తమ బాలనటుడిగా కర్ణాటక రాష్ట్ర అవార్డును గెలుచుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ 2002 సంవత్సరంలో తొలిసారిగా అప్పు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. అక్కడి నుంచే కన్నడ యువతకు ఒక కొత్త ఐడల్ పుట్టాడు. డాన్స్లో ఎనర్జీ, చూపుల్లో నిజాయితీ, మాటల్లో అమాయకత్వం. అందుకే ప్రజలు అతనికి ఇచ్చిన పేరు పవర్ స్టార్. అభి, వీర కన్నడిగా, మిలాన, జాకీ, రణవిక్రమ, యువరత్న, రాజకుమార ప్రతి సినిమా ఒక కొత్త పునీత్ను చూపించింది. పునీత్ రాజ్ కుమార్ ప్రతి సినిమాలో ఫ్యామిలీ విలువలు, సమాజంపై బాధ్యత, యువతకు సందేశం ఉంటుంది. అతడి సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, ఇన్స్పిరేషన్. పునీత్ డాన్స్ అంటే కేవలం స్టెప్పులు కాదు, అది హార్ట్ నుంచి వచ్చే ఎనర్జీ. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కదిలించే అప్పు మ్యూజిక్. అందులో నాకు బాగా ఇష్టమైన పాటలు బాంబే హేలు తైతు మరియు గెలయా గెలయా. అలాగే పునీత్ రాజ్ కుమార్ను ఎన్నో అవార్డులు వరించాయి. పునీత్ రాజ్ కుమార్ 3 దశాబ్దాల సినీ కెరీర్లో ఆయన ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, 4 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు 6 ఫిలింఫేర్ సౌత్ అవార్డులను గెలుచుకున్నారు. అలాగే 5 సైమా అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆయనకి మైసూర్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రదానం చేసింది. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్నను పునీత్ రాజ్ కుమార్కు మరణానంతరం నవంబర్ 1, 2022న ప్రదానం చేసింది. పునీత్ రాజ్ కుమార్ వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ గొప్ప సేవానిరతి కలిగిన వ్యక్తి. 45 ఉచిత పాఠశాలలు, 26 అనాథ శరణాలయాలు, 19 గోశాలలు మరియు 16 వృద్ధాశ్రమాలకు ఆయన రహస్యంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే వేలాది మందికి కంటిదానం, పేద పిల్లలకు చదువు మరియు అనాథలకు సహాయాన్ని అందించారు. అన్నీ కూడా ప్రచారం లేకుండా, కెమెరాలు లేకుండా, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చేశారు. అతడు చెప్పిన మాట ఒక్కటే, మంచి పనికి ప్రచారం అవసరం లేదు అని. అందుకే ప్రజలు అతన్ని దేవుళ్లా చూశారు. స్టార్ అయినా సాధారణ జీవితం, నిజమైన విలువలు ఆయనవి. పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఒక్కసారిగా దేశం మొత్తం మూగబోయింది. ఆ రోజు కన్నడ మాత్రమే కాదు, భారతదేశం ఏడ్చింది. శరీరం లేదు కానీ అప్పు పేరు ఈ నేల మీద ఎప్పటికీ నిలిచిపోతుంది. కొన్ని దీపాలు చాలా త్వరగా ఆరిపోతాయి, కానీ వాటి వెలుగు ఎప్పటికీ మన గుండెల్లో ఉంటుంది. పునీత్ రాజ్ కుమార్ గారు మన మధ్య లేడు,
కానీ మన నవ్వుల్లో, మన కన్నీళ్లలో, మన ఆశల్లో ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాడు. అతను హీరోగా నటించాడు, కానీ జీవితంలో అసలైన హీరోగా జీవించాడు. ఈ ప్రపంచానికి స్టార్గా వచ్చాడు, కానీ దేవుడిలా వెళ్ళిపోయాడు. అప్పు, నీ పేరు కాదు ఇది, మా హృదయాల్లో నడిచే ఒక భావోద్వేగం. వి మిస్ యూ పవర్ స్టార్, లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.